హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దైవజనులకు ప్రత్యేక వందనాలు. మరి ఆర్కెస్ట్రా వారికి కూడా వందనాలండి. అదా దేవునికి స్తోత్రాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని నేను క్లుప్తంగా ఒక్క 5 నిమిషాలు ఇచ్చారు కానీ పాస్టర్ గారి టైము 10 నిమిషాలు తీసుకుంటాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా! ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మన హృదయంలోకి ముద్రించుకుపోవాలి. అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి 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 నెమరు వేసుకునేలా ఉండాలి మన మాటలు. అది ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారి జీవము కలిగిన మాటలు మన నోట ఉంచాలి. అది మన హృదయం అనే మంచి నేల మీద పని చేయాలన్నమాట. అట్టి రీతిగా మనము ప్రభువుతోటి ఫస్ట్ హృదయాన్ని యేసయ్యకి అప్పగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలయ్యా. కృప కలిగిన రాజా మీకే స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తోత్రాలు. కృప సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ప్రతి సంవత్సరము 2021 మే నెలలో జరుగుచున్న అయా ప్రార్థనలను ప్రభా, సువార్త సభలను మీరు ఆశీర్వదించి క్రితం సంవత్సరం ప్రభా ముమ్మరముగా కురుస్తున్న వర్షాన్ని ఆపు చేసిన దేవుడవు తండ్రి. ప్రతి సంవత్సరము సాతాను ఇబ్బంది పెట్టినప్పటికీ నీ నామానికి ఘనమైన విజయాన్ని తెచ్చుకుంటున్న దేవాది దేవుడవైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాఘనుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రాంగణము చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. మీరు మహిమతో దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మా మధ్యన మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం ప్రభా. ప్రభురాజుని జ్ఞాపకము చేసుకుని ప్రభా, చక్కటి మందిరాన్ని, త్రియేక దేవుని మందిరాన్ని, నీ ప్రణాళికలో బిడ్డను నాయన బలపరచి మందిరాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతిరోజు ప్రతి వారము ప్రభా జరుగుచున్న ఆరాధనలను బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి సువార్త సభలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతగో ప్రయాసపడి చేస్తున్న, కష్టముతో చేస్తున్న ప్రయాసను చూస్తున్న దేవుడు కదా ప్రభా. కృప చూపించండి. తను ఏదో సంపాదించుకోవాలనుకోవటలేదు కదా ప్రభా. ఆత్మల సంపాదన కావాలని భార్యాభర్తలు ఇద్దరు అడుగుచున్నారు. అయ్యా వారి కుటుంబం అంతా ప్రయాసపడుతోంది. యేసయ్య హృదయాన్ని చూసే దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా బిడ్డల ఆశను మీరు తీర్చండి. ఆత్మల సంపాదనను మీరు జ్ఞాపకము చేసుకోండి. వారి హృదయ వాంఛను తీర్చండి. మేమందరము ఎంత కాసేపు ఉండి వెళ్ళిపోయినప్పటికీ నీవు జీవము కలిగిన దేవుడవు ప్రభా. అయా యేసయ్య బిడ్డలందరితోటి మీ జీవము కలిగిన మాటలను ప్రభా మమ్మలను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి. యేసయ్య నా తరువాత దైవజనుడు ప్రభా మాట్లాడేటప్పుడు కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఏక మనసును, ఏకాగ్రతను అనుగ్రహించండి. నీ కృప కలిగిన నామముతో ప్రభా బలపరచి మీ వాక్యాన్ని ప్రభా మా హృదయములో ముద్రించి యేసయ్య నూరంతలుగా ఫలింపు దయచేసి యేసయ్య అయా ఫలాభివృద్ధి పొందిన నా తండ్రి నీ నామానికి మహిమకరంగా జీవించి చూపించటానికి మీ శక్తి కలిగిన వాక్యాన్ని మా హృదయాలలో నింపి బలపరచమని యేసయ్య ఈ ప్రాంగణం అంతట్లోనూ మీరు సహాయం చేసి కృప చూపించి ఈరోజు రేపు జరుగుతున్న ఈ సభలను ప్రభ అద్భుతముగా ఆశ్చర్యకరముగా జరిగించి అనేక మందిని నీ తట్టు త్రిప్పటానికి బలపరచమని దైవజనులో మీ పరిశుద్ధాత్మను ఉంచండి. వినుచున్న వారిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా పరిశుద్ధాత్ముడు పనిచేసేలా కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు అనుగ్రహించుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా చదువుతారా? విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దేవుని స్తోత్రాలు. సరిపోతుంది. దేవునికి స్తోత్రాలండి. మనము విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ప్రతిరోజు విశ్వాసం గురించి మాట్లాడుకుంటూనే ఉంటామండి, ఏ రోజుకి ఆ రోజు. కానీ ఏదైనా శ్రమ వచ్చేటప్పుడు మాత్రం బాబోయ్ నాకే ఈ శ్రమ రావాలా, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అంటాం. అంటే ఆ రోజు వరకు దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తాం? మర్చిపోతాం అన్నమాట. అందుకని ప్రతిరోజు కూడా ప్రభు అనేక మార్లు విశ్వాసం గురించి
మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నారనమాట. ఎలా ఉండాలి అనే విషయం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయం 1వ వచనం నుంచి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిజమేనండి. విశ్వాసం ఎలా ఉందంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనం కళ్ళ ముందు అన్నీ చూస్తూ ఉంటాం. ఇదైతే మనకి కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి. ఒక గంటకి ఏం జరుగుతుందో మనకు తెలియపోయినప్పటికీ ఈ రోజంతా ఇలా ఉండాలి, ఇలా లేవటము, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇలా జరగాలి, ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. దానికి తప్పు లేదు. కానీ మనం ఊహించని విషయాలు, మనకి ఊహకి మించిన విషయాలు ప్రభు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువారు. జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆయన ఏం చెప్తున్నారంటే, విశ్వాసము మీరు ఉంచండి. మీరు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నిరీక్షణతో నా ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాము. ఇప్పుడు మనం చూసే విషయాలన్నీ ఇది పెద్ద విషయం కాదు. అందరూ జరిగేదే. ప్రొద్దు పొడుస్తుంది, సాయంత్రం అవుతుంది. మన జీవితంలో జరిగేదంతా, మన కళ్ళ ముందు జరిగేదంతా కూడా మనకి తెలుస్తోంది. కానీ కృప కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నిజంగా మరి గృహంలో చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలే మన గృహంలో ప్రభు చేస్తూ ఉంటాడు ప్రార్థన ద్వారా. మరి అలా ప్రార్థన ద్వారా జరిగే విషయాలను ఒక 2-3 మీకు చెప్తా నేను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రాలండి. అయితే ఈ 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల తర్వాత మీరు చదువుకోండి. మీకు అక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మందికి పైన అధిపతి. అతను తన దాసునికి ఆరోగ్యం బాగోలేదు. తన దాసునికి ఆరోగ్యం బాగోపోతే తను ఏం చేశాడంటే, యేసుప్రభు దగ్గరికి తనే వచ్చాడు. వచ్చి, అయ్యా నా దాసుడికి ఆరోగ్యం బాగలేదు, అతని కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే అతనికి స్వస్థత కలుగుతుందని చెప్తున్నాడు. అతను చెప్తుంటే ఈ యేసుప్రభు వారు, సరే నేను ప్రార్థన చేస్తాను, కానీ నీకున్న విశ్వాసాన్ని బట్టి అతనికి స్వస్థత కలిగేలాగా ప్రభు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 10వ వచనం 9వ వచనం చెప్తున్నాను. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ఈ శతాధిపతి 100 మందికి పైగా ఉన్న అధికారి తను రావక్కర్లా, ఒక దాసుని కోసం, ఒక పనివాడి కోసం తను రావక్కర్లా, కానీ ప్రభువు దగ్గరికి తనే వచ్చాడు. అంటే దాసుని ఎంత ప్రేమిస్తున్నాడంటే, యేసయ్య దగ్గరికి వెళితే నా దాసుడి గురించి చెప్తే అతను చక్కగా ప్రభు ఈ కార్యం చేస్తాడు అని నమ్మి వచ్చి దాసుడి గురించి చెప్తున్నాడు అనమాట. అడుగుతున్నాడు ప్రార్థన చేయమని. అయితే ప్రభువు ఏం చూశాడంటే, ఆ దాసునిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. దేవునికి స్తోత్రాలు. ఎంత గొప్ప విశ్వాసము! ఆ మంచి అధికారి స్టేజ్లో ఉన్న అతను తన దాసుని కోసం యేసయ్య దగ్గరికి వచ్చాడు. మరి మనమైతే వెళతామండి? మనమైతే వెళ్తామా? కానీ యేసయ్య ప్రేమను చూపించాలంటే మనము కూడా అందరినీ ప్రేమించేలాగా మనం ఉండాలి. అదే యేసయ్య ప్రేమను. యేసయ్య మనలోకి వచ్చిన తర్వాత మనలో పాత జీవితానికి, ప్రభు మనలోకి వచ్చిన జీవితానికి మార్పును చూపించాలి అక్కడ. అప్పుడే మనం యేసయ్యను చూపించగలుగుతాం. విశ్వాసాన్ని కూడా మనలో నిలబెట్టుకోగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రభు ఆ అధికారి విశ్వాసాన్ని బట్టి దాసుని స్వస్థపరిచాడు. ఇంకొక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయము 27, 28 వచనాలు.
మత్తయి సువార్త 15 అధ్యాయము 27-28 వచ్చిన. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇక్కడ మీరు 21 నుంచి 28వ వచనం వరకు చూసుకుంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, మొదటిగా మనం విశ్వాసం గురించి చెప్తున్నాం కదా. ప్రభు ఏం చెప్తున్నారు? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమైంది. విశ్వాసాన్ని చూపించటంలో కొంచెం కూడా అపనమ్మిక ఉండకూడదు. 100కి 100% నా ప్రభు గొప్పవాడు, ఆయన ఈ కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుని ప్రభు చెప్పిన ప్రవచనాన్ని పట్టుకుని నడవటమే, కళ్ళు మూసుకుని ప్రభు చేయమన్న పని చేయటమే. అప్పుడు ప్రభువే మనల్ని నడిపిస్తాడనమాట. విశ్వాసం అంటే అదే. ఏది చేసినా, ఏ పని చేసినా కూడా. అలాగే శతాధిపతి వచ్చినప్పుడు తన దాసుని స్వస్థపరుచుకున్నాడు. ఇక్కడ కానాను స్త్రీ వచ్చిందండి. ఇక్కడ కానాను స్త్రీ వచ్చి 21 నుంచి 28 వచనాల్లో ఉన్నది. ఆమె వచ్చి ప్రభుని అడుగుతుంది, అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టుంది, ఆమెను స్వస్థపరచాలి, నువ్వు స్వస్థపరచవా అని అడుగుతుంది. ప్రభు అంటున్నారు, ఆమెను పరీక్ష పెట్టాలనుకున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఆ విశ్వాసం ఆమె అది చూసే వచ్చింది. అయితే ఆమెను చూసి ప్రభు అంటున్నారు, నేను ఇశ్రాయేలీల కోసం వచ్చానమ్మా, అన్యుల కోసం నేను రాలేదని చెప్తున్నారు. కానీ ఆమె ఏమంటుందంటే, బల్ల మీద పెద్దల వాళ్ళు తింటారు భోజనము, బల్ల కింద పడే రొట్టె ముక్కలు తినటానికి నాకు అవకాశం ఇవ్వు. అలాంటి కుక్కతో పోల్చుకుంటుందన్నమాట. ఆమె విశ్వాసాన్ని చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ 25వ వచనంలో కనుక, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను.